ఇటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు, చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండ్రు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే గోస్ట్ మినిస్టర్లుగా పనిచేసి అలా మీకు ఈ దరిద్రం దాపురించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరినరో, వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి. మీకు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయుల్లాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవడు నమ్మడరా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవడు మమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లే. నేను అంటున్నా, ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసినా మీరు చేసే నేరాలకు విచారణలు సరిపోవు. కొంతమంది ఏమో 2 సంవత్సరాలైనా కూడా ఇంకా రావట్లేదు, ఏంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉందా అంటారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏమైనా ఎత్తుగడలు చేస్తున్నాయని అంటారు. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన, మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీద. కోదండరామ్ గారిని, ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసినాం. మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలే. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్ట చేయాలన్నా? కేసీఆర్ని అట్ట చేయాలన్నా? కేటీఆర్ని అట్ట మీకు ఉబలాటం ఉందా ఇంద్ర బాబు జైలు కూడా తిరాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండి ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. నేను అంటున్న వెళ్ళాల్సిందే. ఏదో నిన్ను ఏమో అంటారు ఆయన, నేను చట్టం మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము వాడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా పోయి ఇంకా వాళ్ళని పోలీసులనే వీళ్ళే ప్రశ్నలు అడుగు వచ్చినట్టు చెప్తా ఉంటారు హరీష్ రావు ఈయన కలిసి. ఏదో సినిమాలో ఉండే కదా, అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి, ఇవన్నీ బయట మీరు లీకులు ఇచ్చుకోవడానికి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు? మాజీ మంత్రులు ఎందుకు వస్తారు? పార్టీ నాయకులు ఎందుకు వస్తారు? అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ఆ బొగ్గుకు సంబంధించిన అంశాలు కూడా తర్వాత మేము మళ్ళీ మాట్లాడేటప్పుడు బీర్లాలయ్య గారు కానీ, మా వీరేశం గారు కానీ, మా పెద్దలు చెప్తారు. ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమో మీ మీద కక్ష సాధింపు కొరకు, రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయట్లే. రాజకీయ కక్ష సాధింపు కోసమే అయితే 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు చాలా ఎక్కువ. కాబట్టి అలాంటి కక్ష సాధింపు కాదు. డెఫినెట్గా ప్రజలకు పూచికత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ గారు మరి సిట్ మీదకు పోయికుంటూ నేనేదో శుద్ధపూసను, నేనే సిట్ను ప్రశ్నిస్తా, సిట్ అంతా ఉట్టిదే, వీళ్ళు కాలయాపన కోసం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేటీఆర్, నీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే సిట్ ముందు పోయి నేను చేసింది తప్పే,
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలను వేడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ అంటే భారతదేశంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంది. ఉద్యమాలు చేసి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఒక చీడ పురుగు లెక్క 10 సంవత్సరాలు తెలంగాణ సంపదను దాచుకొని దాంతో కేటీఆర్కు బలిపెక్కి ఇవాళ నీచపు రాజకీయాలు కొడిగట్టిండు. ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలి, మాకెవరు అడ్డుండొద్దు, మాకు ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రభుత్వాన్ని తన చేతుల్లో తీసుకొని ప్రతిపక్షాల ఫోన్లు, వాళ్ళ నాయకుల ఫోన్లు, వాళ్ళ సొంతింటి వాళ్ళ బావ ఫోను, వాళ్ళ చెల్లె ఫోను, అప్పుడు ఉద్యమ నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఫోన్ కూడా ఫోన్ ట్యాప్ చేసినటువంటి నీచుడు నీ పార్టీ మీదే నీకు నమ్మకం లేదు. అలాంటి విధియాల అవాక్కులు చవాక్కులు పేలుతున్నావు. మరి నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, 6 అడుగుల అజాన బావుడు హరీష్ రావు గారు ఇప్పటికైనా నీకు తలకాయలో ధమాకుందో మరి మోకాల్లో ఉందో, మొన్న సిట్టు పిలిచినప్పుడు వాళ్ళు సిట్టు ప్రశ్నించే ప్రశ్నలు చూస్తే ఆయనకే మైండ్ బ్లాక్ అయింది అంటున్నారు. సొంత బామ్మది సొంత మామ హరీష్ రావు ఫోన్ ట్యాపింగు, హరీష్ రావుకు సంబంధించిన ప్రత్యేక సలహాదారులు ఐఏఎస్లు అశోక్ రెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ ఇంకా ఆయన అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి ఎలక్షన్లో ఎంతమంది ఎమ్మెల్యేలకి ఈయన డబ్బులు ఇచ్చిండు. ఎమ్మెల్యేలను ప్రభావం పెట్టుకొని మా అధికారం ఏడ గుంజుకుంటుందని చెప్పి హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది. మరి మొన్న నిజాలు తెలిసినాక హరీష్ రావు కూడా మైండ్ బ్లాక్ అయింది. ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఈటల రాజేందర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇలా మళ్ళా శుద్ధపూస లెక్క నేనే ప్రశ్నిస్తా సిట్నని చెప్పి అవాక్కులు చవాక్కులు పేలుతున్న కేటీఆర్, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేస్తేవి, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తేవి, సినీ నటుల ఫోన్లు ట్యాప్ చేసేవి, పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ చేసి అక్రమంగా దాచుకొని ఇవాళ బలిపెక్కి మాట్లాడుతుండు కేటీఆర్. మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ అప్పుల తెలంగాణ అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కడుపు కట్టుకొని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి ప్రజాపాలన చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇక మా పార్టీకి తెలంగాణలో మనుగడ లేదు, మరి మా పార్టీని లైవ్లో పెట్టుకోవాలి, మా పార్టీని బతికించుకోవాలి. ఇప్పటికే పార్లమెంటులో గుండుసున్నా, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ కంటోన్మెంట్ కానీ జూబ్లీస్లో గుండుసున్నా, సర్పంచ్ ఎలక్షన్ గుండుసున్నా, ఇప్పుడు మున్సిపల్లో లైవ్లో ఉండాలని చెప్పి పార్టీని బతికించడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నాడు. తెలంగాణ ప్రజలు గమనించినారు. మీ బావా బమ్మాదులు బిల్లా రంగడు ఎన్ని చెప్పినా తెలంగాణలో మీ పప్పులు ఉడకవు. మొన్ననే ప్రజలు తేల్చేసిర్రు. మీ ఫామ్ హౌస్లో పంపినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరి మా ప్రభుత్వానికి, మా మంత్రులకు, మా గౌరవ ముఖ్యమంత్రికి ఒక ప్రతిపక్ష నాయకులుగా మీరు సహకరించి తెలంగాణలో మీ ఉనికిని కాపాడుకోవడం చేస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త కేటీఆర్, నీ అహంకారంతో ఇవాళ మీరు ప్రభుత్వాన్ని దూరమయ్యారు. నీ సొంత చెల్లె చెప్పే మాటలకు మరి అక్కడ హరీష్ రావు కానీ కేటీఆర్ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒక ఆడబిడ్డను చూడకుండా గెంటేసిన మీరు తెలంగాణ ప్రజల పట్ల ఏ రకంగా వివేక్ష ఉందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. మీకు అధికారం ముఖ్యం, డబ్బే ముఖ్యం. తెలంగాణ గౌరవ విలువలను తాకట్టు పెట్టిన దుర్మార్గులు మీరు. అందుకే తెలంగాణలో మీ పార్టీ అన్న మిమ్మల్నన్నా ఇవాళ ప్రజలు చీకొడుతున్నారు. ఇప్పుడు మా పెద్దలు ఒక మంచి విషయం చెప్పారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసిర్రో తెలంగాణ పేగు బంధాన్ని తెంపుకున్నారు. తెలంగాణ సొత్తును వేరే రాష్ట్రాలకు తాకట్టు పెట్టాలని చూసినప్పుడే మీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినప్పుడే తెలంగాణ ప్రజల పేగు బంధం తెగిపోయింది. ఇప్పటికైనా ఆలోచన చేసి చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పి కేటీఆర్ని చెప్తున్నా. థ్యాంక్ యూ. పాత్రికేయులకు నమస్కారం. గౌరవ విప్పు బిర్లా ఎలయ్య గారు,
గౌరవ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరణ గారు ఈరోజు సిట్టు ముందుకు హాజరవుతున్నటువంటి కేటీఆర్ గారు తనేదో మంచి కార్యం చేసినట్టు, తనేదో మంచి పనికి పోతున్నట్టు అనేక రకాల అవాకులు చెవాకులు పేలుకుంటూ తను ఏ నేరం చేయనట్టు, తను శుద్ధపూస అయినట్టు మాట్లాడుతూ ఉండు. ఈరోజు మేము సూటిగా కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. 1885 టెలిగ్రాఫ్ యాక్టు ప్రకారంగా ఎవరి ఫోన్ అయినా 1885 టెలిగ్రాఫ్ యాక్టు ప్రకారంగా ఎవరి ఫోన్లైనా రికార్డ్ చేయకూడదు, ట్రాప్ చేయకూడదు. 2-3 అంశాల్లో మాత్రమే ఈ దేశ భద్రత విషయంలో కానీ, ఈ దేశంలో ఒక క్రిమినల్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే దాని విచారణకు సంబంధించినటువంటి లోతైన సమాచారం తెలుసుకోవటానికి చేయాలి తప్ప ఇతరత్ర వ్యక్తిగత భద్రతకు ప్రమాదం వాటిల్లే ఏ చర్యలు చేపట్టద్దని చెప్పేసి ఉన్నది. కనీసం ఆ చట్టాన్ని గౌరవించడం, ఆ చట్టాన్ని తెలుసుకొని కూడా ఈ ప్రభుత్వాన్ని పాలన నడపడం చేతగానటువంటి వీళ్ళు వ్యక్తి యొక్క, మా దయాకరణ చెప్పిండు భారత కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదో. ఆర్టికల్ 21 ప్రకారంగా వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క భద్రతకు సంబంధించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ హక్కును కూడా తూట్లు పడిచి ఈరోజు మీరు ప్రతి వ్యక్తి మీకు ప్రమాదం అని భావించిన, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతారు, మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందుకు, సమాజం ముందుకు తీసుకొస్తున్నారని చెప్పినటువంటి ప్రతి వ్యక్తి ఫోన్ను మీరు ట్యాప్ చేసి, ఆ ట్యాపింగ్ బాధితుల్లో దయాకరణ బాధితుడే, నేను కూడా బాధితుడే. 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్టు 2000 సంవత్సరం. ఎవరి ఫోన్ అయినా రికార్డ్ చేసినా, ట్యాప్ చేసినా అది తీవ్రమైనటువంటి నేరం అని చెప్పేసి చట్టం ఉంది. ఈరోజు నువ్వు చేస్తే కొన్ని ఫోన్లు పోలీసు వాళ్ళు చేసి ఉన్నారేమో, దొంగలే ఈలే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వే నేరాన్ని ఒప్పుకున్నావు. నువ్వు నేరం చేసిన